ప్రభునంద ప్రియులారా, బాగున్నారు కదా. సో నేటి దినం మనం చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజల మధ్యలో ప్రేమ అనేది చల్లారిపోయింది. మనుషులని అందరూ మానవ జాతికి సంబంధించిన వారిని మర్చిపోయి మనుషులు రకరకాలుగా కులాల పేరిట, మతాల పేరిట మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకరినొకరు ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఒకరినొకరు ద్వేషించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో, జకరియా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. 9వ అధ్యాయం 8వ వచనంలో, సో పర్సిక్యూషన్ అనేది జరుగుతూ ఉంది. ఒకరి మీద ఒకరు లేవడము, ఒకరినొకరు ఇబ్బంది పరచుకోవడము, ప్రేమ అనేది మనుషులు ఒకరినొకరిని ప్రేమించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయినటువంటి పరిస్థితి. మానవత్వం అనేది మనుషుల్లో చనిపోయినటువంటి దినాల్లో ఉన్నాం. జకరియా 9:8 చెప్తున్నాడు, నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరించకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదికి రాకుండాను, దానిని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచెదను అని అన్నాడు. సో మనం మనుషులందరూ కూడా ఈ దేవుని చేత సృజించబడిన వాళ్ళే. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దానిలో ఆయన ప్రేమించిన దానిలో కులానికి, మతానికి, రంగుకి, ప్రతిదానికి అతీతంగా ఆయన మనుషుల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కుమారుని లోకానికి పంపి ఈ మనుషులందరి పాపము కొరకు ఆయన్ని బలి అర్పించేశాడు దేవుడు. మనుషులందరి పాపానికి వచ్చే శిక్షను యేసు ప్రభు వారి మీద మోపి ఆయన్ను సిలువకు గురి చేసి, సిలువ బలియాగం ద్వారా మనుషులు వారి పాపాలకి, వారి వికృతమైనటువంటి పనులకి, వారి కలిగిన అపవిత్రతను, దోషాన్ని, పాపానికి ఆయన పరిహారం సిలువలో చెల్లించాడు. సిలువలో వారి కొరకు వేదన చెందాడు. ప్రతి మానవుని కొరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, కలర్. కానీ మనుషులు ఆ ప్రభువుని అర్థం చేసుకోక, రకరకాలుగా ఆయన ప్రేమను అర్థం చేసుకోక, ప్రేమిస్తూ మరి పాపంలో ఉన్నటువంటి వారు బయటికి రండి, పాపాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి మంచి జీవితాన్ని జీవించండి, యేసు ప్రభు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పాడు. ఆ మార్గంలోకి వచ్చి పరలోక భాగ్యాన్ని పొందుకోండి, పరిశుద్ధులుగా మారండి, నీతిమంతులుగా మారండి, దౌర్జన్యాలు వదిలేయండి, దొంగతనాలు వదిలేయండి, వ్యభిచారాన్ని వదిలేయండి, త్రాగుడు వదిలేయండి అని దేవుడు ప్రకటిస్తూ ఉంటే ఆ మాటలకి చాలామంది మార్చుకోవాల్సింది పోయి మార్పుని ఇష్టపడక బాధపడుతూ ఆ చెప్పేవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ, వాళ్ళ కొడుతూ, చర్చెస్ని కాల్ చేస్తూ, ఇబ్బంది పెడుతూ, పాస్టర్స్ మీద రకరకాలుగా మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే దేవుడు చూస్తూ ఊరుకోవడం లేదు. ఆయన చూస్తూ ఊరుకోడు. ఇవన్నీ జరగవచ్చు. జరిగిన ఆయన అంటున్నాడు ఇక్కడ, నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరించకుండాను. అంటే ప్రజల్ని బాధించేవాళ్ళు, క్రైస్తవులు సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. పక్కన వాళ్ళకి మేలు జరగాలని ప్రార్థన చేస్తారు. ప్రక్క వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకొని పరలోక భాగ్యాన్ని పొందుకోవాలని ఆశిస్తారు. వాళ్ళకి మేలు జరగాలని ప్రార్థన చేస్తారు. ప్రభుత్వం కోసం ప్రార్థన చేస్తారు. ప్రభుత్వానికి మేలు జరగాలని, ప్రజలకు మేలు జరగాలని, కీడు నుంచి ప్రజలందరూ బయటికి రావాలని, అందరూ దేవుని ప్రేమ కలిగి జీవించాలని వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వారి మీద బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దానికి దేవుడు చెప్తున్నాడు, నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారే,
వాళ్ళని బాధించేవాళ్ళు ఇకను సంచరించకుండాను అని అంటా ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలను బాధించేవాళ్ళు ఇక సంచరించకుండా, తిరుగులాడకుండా ఏం చేస్తాడు? తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదికి రాకుండా, మందిరాల మీదకి వచ్చి దాడులు చేయకుండా, మందిరాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పరిచెదను అని అన్నాడు. దాన్ని నేనే కాపాడుతాను అని అన్నాడు. కాబట్టి క్రైస్తవ సమాజము, దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎవరి మీద ఎటువంటి బాధపడాల్సిన పని లేదు, ఎవరి మీద ఎటువంటి అక్కసు పెంచుకోవాల్సిన పని లేదు. మనకి దేవుడు నేర్పింది ఒకటే, ప్రేమిద్దాము, వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన చేద్దాము, వాళ్ళకి మేలు జరగాలని కోరుకుందాము, వాళ్ళు ఉన్నతమైన జీవితం జీవించాలని ఆశిద్దాము, వారు చనిపోయిన మరుక్షణం పరలోక భాగ్యాన్ని పొందుకోవాలని మనసారా ఆశిద్దాం. కానీ దేవుడేమంటూ ఉన్నాడంటే, నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పరిచెదను అన్నాడు. అంతేకాదు, ఆయన ఇంకెన్నో అద్భుతమైనటువంటి వాగ్దానాలు చేశాడు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, నేను యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని అన్నాడు. ఎందుకు యెరూషలేముని ప్రపంచ దేశాలు జయించలేవు అని అంటే, ఒక యెరూషలేమునే కాదండి, యేసు ప్రభువుని నమ్మినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని కాపాడడానికి దేవుడు దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. జకరియా 2:5, నేను యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును అన్నాడు. ఏం చేస్తాన్నాడు? నేను యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని అన్నాడు. అగ్ని ఏం చేస్తుంది? యెరూషలేము మీదకి, లేక దేవుని బిడ్డల మీదకి వచ్చేటువంటి వాళ్ళని కాల్చేస్తుంది అన్నమాట. అవునా? అలాంటి ప్రాకారముగా యెరూషలేము చుట్టూ ఉంటానన్నాడు. లేక దేవుని బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ఉంటానని అన్నాడు. నేను దాని మధ్యన నివాసినై, ఎక్కడ నివసిస్తాడంట? దేవుని ప్రజల మధ్యలో ఆయన నివసించి ఎలా ఉంటాడు? మహిమకు కారణముగా ఉందును, దాన్ని కాపాడుచు దాని మీదకి వచ్చే వాళ్లకు ఏం చేస్తాడంట? బుద్ధి చెప్పే దేవుడై ఉంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 34:4 ఒక మాట చదువుకున్నా, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మనం సమస్యల్లో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను అని అన్నాడు. భయపడుతున్నావా? ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రభువు నీకు మాట ఇస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటి అని అంటే, భయపడొద్దు అని అంటా ఉన్నాడు. అవునా? 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని అన్నాడు. భయభక్తులు కలిగి ఉండండి. లోకానికి భయపడాల్సిన అవసరం లేదు. సొసైటీలో ఉన్నటువంటి అరాచక శక్తులకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను రక్షించే దేవునికి భయపడి పరిశుద్ధమైన జీవితం జీవించు, నీతి కలిగి జీవించు, దేవుని కొరకు జీవించు, ఇతరులకు మేలు జరగాలని ప్రార్థన చేయి, శత్రువుల కోసం ప్రార్థన చేయి, శత్రువులను దేవుడు కాపాడాలని, వారిని ఆశీర్వదించాలని, వారికి మారు మనసు కలగాలని ప్రార్థన చేయి. అప్పుడు ఏం చేస్తాడంట? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నిన్ను రక్షించే బాధ్యత దేవుడు తన దూతలకు అప్పచెప్పాడు. వారు నిన్ను రక్షించడానికి ఏం చేస్తారంట? నీ పాదములు వాళ్ళ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. సిరియన్ల సైన్యాన్ని దైవజనుడా మన పని అయిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు. కానీ దైవజనుడు దేవుని ప్రతినిధి. దేవుడు తనని కాపాడుకుంటాడు. దేవుని నమ్మిన బిడ్డలు దేవుని ప్రతినిధులు. వాళ్ళని తప్పనిసరిగా దేవుడు కాపాడుకుంటాడు. వారున్న కష్టాల్లో నుంచి, వారున్న బాధల్లో నుంచి ఆయన తన దూతను పంపి ఆయన కాపాడుతాడు. ఈవెన్ షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని మంటల్లో వేసినప్పుడు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఇది నీకు బాగా నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉండాలి ఈ వాగ్దానం. ఆయన సమర్థుడు, ఆయన సామర్థ్యం
చెప్పలేనంత గొప్పది. ఎందుకు అనంటే ఆయన భూమి ఆకాశాలను దీనిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఏ మనిషి లేదు అనుకుంటా ఉన్నారు. ఆయన శక్తి, ఆయన ప్రచండమైనటువంటి కోపాగ్ని దిగితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలియదు. ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలియదు. అగ్ని కీలల్లో ఆ ముగ్గురిని పడేస్తే ముగ్గురిని దేవుని దూత అక్కడికి వచ్చి ఆయన కాపాడుతాడు. అవునా, నిన్ను కాపాడుకు యెహోవా తన దూతకు ఆజ్ఞాపించును. దేవుని యందు భయభక్తి కలిగి పాపం చేయకుండా పరిశుద్ధమైన జీవితం జీవించు. అప్పుడు ఆయన తన దూతను పంపి నిన్ను కాపాడుతాడు అని చెప్తుంది. కావలిండి వారిని రక్షించును. ఆయన దూత కావలి ఉంటాడు. నీ ఇంటి చుట్టూ కావలి ఉంటాడు, నీ చుట్టూ కావలి ఉంటాడు. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రవక్త ఆయన తండ్రి వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువనని చెప్పి ప్రార్థించినప్పుడు ప్రవక్త వెంటనే వాడి కళ్ళు తెరవబడి వాడు చూస్తూ ఉన్నాడు. అగ్ని రథాలు పర్వతం చుట్టూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రవక్త చుట్టూ అంతా వ్యాపించి ఉన్నాయి. కింద సైన్యం ఉంటే సైన్యం పైభాగంలో ఆ కొండంతా అగ్ని రథాలు దేవుడు సిద్ధపరిచించాడు. అంటే అతను తీసుకెళ్ళాలి అని అంటే ఆ రథాలు దాటుకొని రావాలి ఎవరైనా. అది ఎవరి వల్ల కూడా కాదు. దేవుని సైన్యాన్ని దాటుకొని వచ్చి ప్రవక్తను పట్టుకెళ్ళడం అన్నది ఇంపాసిబుల్. దాటి రావడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. అవునా, దేవుడు తన బిడ్డలను కాపాడుకునే సర్వశక్తి గల దేవుడు. అసాధ్యమైంది లేనటువంటి దేవుడు ఆయన అని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 46:5 దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు అని అంటా ఉన్నాడు. ఇక దానికి ఎటువంటి సమస్య లేదు. దేవుడు నీ జీవితంలో ఉంటే నీకు సమస్య ఉండదు. దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీకు సమస్య ఉండదు. 46:7 చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవాతి దేవుడు. ఏ దేవుడినైతే మనం నమ్మేమో, ఏ దేవుడైతే తన కుమారుని మన కొరకు పంపి మన పాపాలకు శిక్షను ఆయన విధింపచేసి తన కుమారుని మీద మనల్ని పాపాన్ని నుంచి శాపాన్ని నుంచి కాపాడాడో ఆ దేవుడు సైన్యములకు అధిపతి. ఎవరు? ఆయన సైన్యాలకు అధిపతి. పరలోక సైన్య సేనలన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఒక్క దూత భూమి మీదకి దిగొస్తే ఒక రౌండ్లో 1,70,80,80,000 మందిని చంపగలదు. అంతకంటే ఎక్కువ మందిని చంపగలదు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆయన సిలువ వేసినప్పుడు నేను విడిపిస్తాను ఈ సిలువ దీని నుంచి అని మరి పిలాతు చెప్పినప్పుడు ఆయన అంటాడు, నా ప్రాణం నేనే పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఇప్పుడు నేను వేడుకుంటే సైన్య సమూహ దూతలు పరలోకాన్ని నుంచి వచ్చి నన్ను కాపాడగలవు. కానీ నేను వచ్చింది నన్ను కాపాడుకోవడం కొరకు కాదు, మనుష్యులందరి కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. మనుషులందరిని రక్షించడానికి వచ్చాను. వాళ్ళు ఎవరైనా మనుషులైతే, వాళ్ళు ఎవరైనా పాపులైతే వాళ్ళని రక్షించడానికి నేను వచ్చాను. కాబట్టి నాకు నేనుగా ప్రజల కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను. తిరిగి 3వ దినాన నా ప్రాణాన్ని తీసుకొని లేస్తాను నేను. మనం నమ్మినటువంటి దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మన మధ్యలో నివసించే దేవుడు, మన చుట్టూ ప్రాకారంగా ఉండేటువంటి దేవుడు. అవునా? సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం ఆయన ఆశ్రయించాం, ఆయన ఆశ్రయంలో మనం ఉన్నాం. మళ్ళీ కాపాడుకునే బాధ్యత అయింది. ఈ లోకాన్ని నుంచి, ఈ లోకంలో వచ్చే కీడు నుంచి, ఈ లోకంలో వచ్చే డిజాస్టర్ విపత్తుల నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మన దేవుడు కాపాడగల శక్తి కలిగిన దేవుడు. అవునా? 46:48 అంతకుముందు 47, 46, 47 చదువుకున్నాను. 48 చదువుకున్నా.
యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన ఏం కార్యాలు చేస్తాడో తెలుసా? ఆయన చెప్తున్నాడు, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు. భూమి మీద నాశనాన్ని కలుగజేసేది ఆయనే. మీకు తెలియక ఎవరో అని అనుకుంటున్నారు, అవునా? నిప్పు, అమెరికాలో నిప్పు ఎలా పడిందో ఎవరొచ్చి వేసారో అన్నాడు. హీ కెన్ డూ దాట్, అవునా? అనేక ప్రదేశాల్లో దేవుడు నిప్పుతో సమాధానం ఇచ్చాడు, నీటితో సమాధానం ఇచ్చాడు, తర్వాత వైరస్లతో సమాధానం ఇచ్చాడు ప్రజలకు. కానీ ఆయన తీర్పులు ఎవరు గుర్తించలేకపోతూ ఉన్నారు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు. దేవుడు సృష్టించినటువంటి మనుషులు దేవునికి వ్యతిరేకంగా విర్రవీగుతూ పాపం చేస్తున్నప్పుడు భూమి మీదకి డిజాస్టర్ తీసుకొచ్చేది ఆయనే, నాశనాన్ని తీసుకొచ్చేది ఆయనే. ఈరోజు నేను బాగున్నాను, నాకు డబ్బు ఉంది, నాకు అండ ఉంది, నాకు బలం ఉంది, నాకు కండ ఉంది అని అనుకుంటున్నావేమో. వలలో చిక్కిన పక్షిలా ఒకనాడు ఒంటరివదు. అలా ఒంటరైపోతావు. వలలో చిక్కిన పక్షిలాగా ఒంటరైపోయి ఒక రోజు నీకుంది. ఆ రోజు నిన్నెవరు కాపాడలేరు. ఈరోజు నాకు సపోర్ట్ ఉంది, ఈరోజు నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు, నాకు డబ్బు ఉంది, నాకు డాక్టర్లు ఉన్నారు, నాకు బలగం ఉంది అని అనుకుంటున్నావేమో. ఒకరోజు నీ కిటికీల్లో నుంచి, నీ ద్వారబంధాల్లో నుంచి మరణం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. యుద్ధ పరిస్థితులు మాన్పగలిగింది ఆయనే. విల్లు విరుచువాడు, బల్లెములు తెగనరుకువాడును ఆయనే. వెపన్స్ తీసుకొని వస్తున్నారా? అయ్యో ఒకరోజు ఆయన ఇరిసేస్తాడు, పుల్లలు ఇరిసేసినట్టు విరిసేస్తాడు, అవునా? బల్లెములు తెగ్గొట్టువాడు ఆయనే. నీ మెషినరీ పనిచేయదు ఆయన ముందు. ఒక్క సునామీ వచ్చిందంటే రాష్ట్రాలు కొట్టుకుపోతాయి. ఒక్కసారి దేవుడు అగ్ని కురిపించాడు అనంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద కురిపించినట్లు ఒక్కడు మిస్ అవ్వకుండా కాలి చచ్చిపోతాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన తీర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయేవాడు. యుద్ధ రథాలు ఏం చేస్తాడు? అగ్నిలో కాల్చేస్తాడంట. యుద్ధ రథాలని అగ్నిలో కాల్చేస్తాడు, యుద్ధ సామగ్రిని అగ్నిలో కాల్చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు భూమి మీద పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు. భూమి ఆయన సృష్టి, ఆకాశములు ఆయన సృష్టి. ఆయన సృష్టి ఆయనకు లోబడి పనిచేస్తుంది. నువ్వేదో నేను సాధించాను, నాకు టెక్నాలజీ ఉంది, నాకు కావలసినంత మందుగుండు సామగ్రి ఉంది, నాకు కావలసినంత బలగము అన్నీ ఉన్నాయని అనుకుంటున్నావు. ఒకరోజు దొరికిపోతావు, దేవుని చేతిలో దొరికిపోతావు. అప్పుడు నిన్ను తప్పించే దిక్కుండరు. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు. ఇంకా అంటాడు కీర్తనలు 125వ అధ్యాయం 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని అంటా ఉన్నాడు. దేవుని నమ్మినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని నమ్మినటువంటి నీ చుట్టూ ఆయనే ఉంటాడు, అవునా? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేల్ దేశానికి తీసుకొచ్చేటప్పుడు ఆయన లక్షల మంది వెనుక భాగంలో ఉన్నాడు, ముందు భాగంలో ఉన్నాడు. ఆయనే వారిని కాపు కాసి వారి మీదకి వచ్చేటువంటి సైన్యాలతో యుద్ధం చేసి తన బిడ్డలను క్షేమంగా కాపాడుకొని ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చాడు. ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన చేసే కార్యాలు అద్భుత కార్యాలు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు పర్వతాన్ని లేపేయగలరా? నీ శక్తి సరిపోద్దా? ఒకనంటే ఏమేం చేయగలవు, 10 మందినంటే ఏమైనా చేయగలవు, కానీ ఒక పర్వతాన్ని లేపగలవా? మన దేవుడు పర్వతము లాంటి దేవుడు. ఆయన భూమి మీద అడుగు పెడితే భూమి కొండలన్నీ
పగిలిపోతాయి, అణిగిపోతాయి ఎక్కడ. అంత గొప్ప దేవుడు. భూమి నా పాదపీఠం, ఫుట్ స్టూల్ అని చెప్తున్నాడు. నల్లిలాగా నలిగిపోతావు దేవుని కాళ్ళ కింద ఆయన కాలేస్తే. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము నీ చుట్టూ పర్వతంలాగా ఉంటాడట దేవుడు. నీకు అపాయం ఏమి రాదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. తెగులు ఎవరికి తెలుసా? దేవుని నామానికి విధేయత చూపకుండా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ సంకలు గుద్దుకుంటూ ఉన్నటువంటి వారికి తెగులు వస్తుంది. తెగుళ్ళు వచ్చేది, తెగులు అనేది దేవుని తీర్పు. దేవుని నమ్మనటువంటి ప్రజల మీదకి వచ్చేటువంటి తీర్పు తెగులు. కాబట్టి ఈ తెగుళ్ళు మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలకు కాదు. దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని కృపను తృణీకరించి ఆయన సిద్ధపరిచినటువంటి సిలువలో రక్షణను తృణీకరించి మాకు అవసరం లేదు ఈ దేవుడు అనుకునే వాళ్ళ మీదకి వస్తుంది. ఏం జరిగింది? మన COVID-19 వచ్చింది. తెగులు ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఆయన తీర్పులు ఇలా ఉంటాయి. అది దేవుని తీర్పు అని తెలియక మనుషులు చావుకైనా తెగించి చచ్చిపోతున్నారు. కానీ మారు మనసు పొంది జీవితాలు మార్చుకొని పాపాలు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఈ రోజున. దేవుని పిల్లలారా గమనించండి. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. సియోను కొండ మీద ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ స్థలముల మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. హీ విల్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఆయన తన ప్రజలను క్షేమంగా కాపాడుకుంటాడు. తన ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఆయన ఉంటాడు. తన ప్రజలు తాకేటువంటి ప్రజల్ని ఏం చేస్తాడు? ఆయన కనుగ్రుడ్డుని, ఆయన బిడ్డలను ముట్టితే ఆయన కనుగ్రుడ్డును ముట్టినవాడే. ఎవ్వరు తప్పించుకోలేరు. ఆయన బిడ్డలను ముట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, అసహించుకున్నవాళ్ళు, దూషించినోళ్ళు, తిట్టినోళ్ళు, ఉమ్మి వేసినోళ్ళు, టార్చర్ పెట్టినోళ్ళు ఎవ్వరు తప్పించుకోలేరు ఆయన తీర్పు నుంచి. అండ్ యూ విల్ హ్యావ్ వన్ ఫైన్ డే. నీకు శిక్ష అమలు చేసే ఒక రోజు ఉంది. దేవుడు తన బిడ్డల్ని ఇబ్బంది పెడితే ఊరుకోడు. సౌలు దమస్కు రోడ్లో ప్రయాణించేటప్పుడు సౌలు అనుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తున్నాను, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి జైల్లో వేసి వాళ్ళని చంపించి కొట్టించి రకరకాలుగా చేయడం ఇది దేవుని సేవ అని అనుకున్నాడు. అనుకొని తనకు తెలియక యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు హింసించాడు. స్టెఫను చావు కారణమయ్యాడు. అయితే దేవుడు ఒకానొక రోజు అతన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన ప్రకాశించినప్పుడు సౌలు గుడ్డివాడైపోయాడు. అవునా? అప్పుడు దేవునికి లోబడ్డాడు. ఒకరోజు దేవునికి నువ్వు లోబడే రోజుంది. నువ్వు చేసిన కార్యాలకి పశ్చాత్తాపడాల్సినటువంటి ఒక రోజుంది. ఆ రోజు శిక్షను అనుభవించకముందే యేసయ్యా నేనెంతో పాపం చేశాను, నీ ప్రేమను నేను తృణీకరించానయ్యా, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన రక్షణను నేను త్రోసివేశానయ్యా, నన్ను క్షమించు. మానవత్వాన్ని కోల్పోయి తోటి మనుషుల్ని రాక్షసిలాగా హింసించానయ్యా, రాక్షసులాగా బిహేవ్ చేసి చంపేశానయ్యా. వాళ్ళు నాకు లాంటి మనుషులు, వాళ్ళు కర్రల కత్తులు తీసుకుంటే నన్ను వేసేయగలరు, కానీ వాళ్ళు ప్రేమే చూయించారు. వాళ్ళు గొర్రెలాగా మౌనంగా ఉన్నారు. వదకుపోవు గొర్రె పల్లె వలె యేసు ప్రభువా నువ్వు మౌనంగా నోరు తెరవకుండా ఉన్నట్లు వాళ్ళు ఈ రోజున మౌనంగా ఉన్నారు. కానీ ఒక రోజు ఉంది, దేవుని ఉగ్రతను రుచి చూడాల్సిన ఒక రోజు ఉంది. దేవుడు తన ఉగ్రతను చూపించబోయే రోజు ఒకటి ఉంది. సొదొమ గొమొర్రా మనుషులు బలత్కారులుగా పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. ఒక్కరిని వదిలిపెట్టకుండా 2 పట్టణాల ప్రజల్ని అగ్ని గంధకాలు ఆకాశం నుంచి కురిపించి కాల్చి పడేస్తే ఈ రోజుకి అక్కడ పంటలు లేవు. ఈ రోజుకి అక్కడ పట్టణంలో ఒక నివసించలేడు.
అంతా బూడిదే, గంధకం నిండుంది. కావాలంటే వెళ్ళి చూసుకోండి. దేవుని తీర్పులు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తప్పించుకోవడం నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. దేవునితో ఢీకొంటాం అన్నది మనం దుస్సాహసం చేస్తున్నామని తెలుసుకోవాలి. జకరియా గ్రంథంలో ఇంకో మాట రాస్తున్నాడు, 14వ అధ్యాయం 12వ వచనం. ఏం చేస్తాడంట? మరియు యెహోవా తెగుళ్ళు పుట్టిస్తాడంట. తెగులు ఏంటి? తెగుళ్ళు. నీ పంటలకి తెగుళ్ళు వస్తాయి, నీకు తెగులు వస్తుంది. వీడికేం తెగులు వచ్చిందిరా, పోయే తెగులు అని అంటారు కదా. తెగుళ్ళు దేవుని దగ్గర నుంచి వస్తాయి. తను నమ్మిన బిడ్డల మీద కాదండి తెగులు వచ్చేది, నమ్మని వాళ్ళ మీదకి తెగుళ్ళు వస్తాయి. దేవునికి లోబడిన వాళ్ళ మీదకి. పాపులుగానే పాపంలో జీవిస్తూ విశృంఖల పాపం చేస్తూ అపవిత్రులుగా, హంతకులుగా, అవునా, దోషకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, మర్డర్లు చేసేవాళ్ళుగా, మానభంగాలు చేసేవాళ్ళుగా జీవిస్తున్న వాళ్ళకి ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళు తెగుళ్ళు బారిన పడాల్సి వస్తుంది. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఏలాగు మొత్తును. దేవుని ప్రజల మీద ఎవరైతే దాడులు చేసి చంపారో, ఎవరైతే సంఘాలను నాశనం చేశారో, ఎవరైతే వికృతమైనటువంటి చేష్టలు చేశారో వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడంట. దేవుని బిడ్డల మీదకి వచ్చిన అందరినీ కూడా ఎలా చంపుతాడంట? తెగుళ్ళు పుట్టించి తెగుళ్ళు చేత చంపేస్తాడంట. విలవిల్లాడిపోయాం కోవిడ్ వస్తేనే. అలాంటి దానికంటే ఇంకొక ప్రమాదకరమైనది వచ్చిందంటే నిన్ను కాపాడే దిక్కు భూమి మీద దొరకడం. ఏ డాక్టర్ ఏం చేయలేడిక. కోట్లాధిపతులే అలా చూస్తే ఆ కోట్లంతా రోడ్ల మీద బస్తాలు బస్తాలు పడేసి డబ్బు మమ్మల్ని ఏం చేయలేకపోయింది, రక్షించలేకపోయిందని అని చెప్పి అసూలు బాసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి ఎదురు తిరిగి ఏం చేద్దామని అనుకుంటున్నారు మనుషులు. దేవునికి లోబడకుండా ఎంతకాలం పాపంలో జీవిద్దామనుకుంటూ ఉన్నారు. ఎలా వస్తుందంట తెగులు? మరి యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన, లేక దేవుని ప్రజల మీద దాడులు చేసినటువంటి జనాలనందరినీ ఆయన తెగుళ్ళ చేత మొత్తేస్తాడంట. ఎవ్వరు తప్పించుకోలేరు దేవుని చేతి నుంచి. ఈరోజు మనిషి బలహీనుడని నీకు బలం ఉందని రావచ్చు, కానీ బలవంతుడైన దేవుని చేతిలో ఒకరోజు నువ్వు దొరికిపోతావు. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. ఎట్లయిపోతారంట? వాళ్ళ దేహం కుళ్ళిపోద్దంట. నిలబడ్డవాళ్ళు నిలబడ్డట్టే శరీరం అంతా కుళ్ళిపోద్దంట. కొలాప్స్ అయిపోయి చచ్చిపోతారు. అవునా? ఎంత ప్రమాదకరం. వారి కన్నులు కను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును. ఈ కళ్ళున్నాయే, కళ్ళు, ఈ కన్ను తొర్ర, దీన్ని కన్ను తొర్ర అని అంటారు. ఈ తొర్రలోనే కళ్ళు కుళ్ళిపోతాయంట. అది కుళ్ళిపోయేటట్టు చేస్తాడు. అంత భయంకరమైనటువంటి స్థితి నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు ఆయనకి ఎదురు తిరిగి ఆయన బిడ్డల మీద దాడులు చేస్తే ఆయన చూస్తా ఊరుకునే దేవుడు కాడు. వారి కన్నులు కళ్ళ తొర్రలలో ఉండియే కుళ్ళిపోతాయంట. డికే అయిపోతాయి, కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. నాలుగు కూడా కుళ్ళిపోద్దంట. కొంతమంది కైనీలు గుట్కాలు వేసుకొని ఇక్కడ నాలుగు కింద పెట్టుకొని, ఇక్కడ పెదవి కింద పెట్టుకొని, బుగ్గల్లో పెట్టుకొని ఉంటే బుగ్గలకి క్యాన్సర్ వచ్చి రంధ్రాలు పడిపోయి కడుపుల్లో క్యాన్సర్ వచ్చి కడుపులు పేలిపోయి బాంబుల్లాగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు చేసిన పాపానికి, నీ పాపం వల్ల నీకు వచ్చే జీతం మరణం. దాన్ని అనుభవించాక తప్పదు. మారు మనసు పొందక మరణించితే నీవిక్కడ, ఘోరమగు నరకాగ్నిని తప్పించుకొనలేవక్కడ. నిజమిది నమ్ముము,
కలిమి బలిమి చూసి నీవు కలహముకు చెలరేగకు. వలలో చిక్కిన పక్షిలా ఒకనాడు ఒంటరివౌదు. ఒకరోజు ఒంటరి అయిపోతావు, దొరుకుతావు. దేవుడు ఆ రోజు నిన్ను వదిలిపెట్టాడు. నీకు ఇప్పుడు సమయాన్ని ఇస్తున్నాడు. అయ్యా నా కుమారుడా, కుమార్తె, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ జీవితంలో నువ్వు చేసిన అక్రమాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా రక్తంతో నీ ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాను, నీతివంతునిగా చేస్తాను అంటున్నాడు. వస్తావా? దేవుని కృపను పొందుకుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. రావా? ఈ తెగుళ్ళతో నాశనం అయిపోవాల్సి వస్తుంది. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.